నమస్కారం, బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కుంభమేళాలో తొక్కిసలాట జరగడం బాధాకరమని ప్రధాని మోదీ దిగ్భ్రాంతి. మృతుల కుటుంబాలకి సానుభూతి తెలిపిన మోదీ. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన మోదీ. కుంభమేళా తొక్కిసలాటపై ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందన. ఈ ఘటన తీవ్ర విచారం కలిగించిందన్న చంద్రబాబు. తెలుగు రాష్ట్రాల నుంచి కుంభమేళాకు వెళ్లేవారు ప్రభుత్వ అధికారుల సూచనలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం వెల్లడి. వైసీపీ చేసిన తప్పులకి ప్రాయశ్చిత్తం చేసుకోవడం లేదని మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడి. వైసీపీ తెచ్చిన అప్పులు ఈ రాష్ట్రానికి సంపద సృష్టించడానికి ఖర్చు చేశారా, లేక విలాసాలకి, మూర్ఖత్వపు ఆలోచనలకి ఆ సొమ్మును ఖర్చు చేశారా అని విమర్శ. రైల్వేతో ముడిపడిన ప్రాజెక్టులు, అభివృద్ధి పనులు పూర్తి చేసేందుకు జిల్లా కలెక్టరేట్లో జిల్లా స్థాయి సమన్వయ సమావేశం. పాల్గొన్న ఎంపీ కేశినేని శివనాథ్, డిఆర్ఎం నరేంద్ర ఏ పాటిల్, పలు అధికారులు. సమిష్టి భాగస్వామ్యంతో సత్వరం పూర్తి చేసేందుకు అవసరమైన డిపిఆర్లను త్వరితగతిన సిద్ధం చేయాలని ఎంపీ వెల్లడి. కుంభమేళాలో తొక్కిసలాట జరగడం బాధాకరమని ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకి మోదీ సానుభూతి తెలియజేశారు. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని మోదీ ఆకాంక్షించారు. ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాలో తొక్కిసలాట జరగడం బాధాకరమని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఈ మేరకు ప్రధాని ఎక్స్ ట్విట్టర్ వేదికగా ఈ ఘటనపై స్పందించారు. మృతుల కుటుంబాలకి సానుభూతి తెలిపారు. కుంభమేళాలో తొక్కిసలాట జరగడం అత్యంత బాధాకరం. ఈ తొక్కిసలాట్లో తన ప్రియమైన వారిని పోగొట్టుకున్న వారి కుటుంబాలకి నా ప్రగాఢ సానుభూతి అంటూ తెలిపారు. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. బాధితుల్ని అన్ని రకాలుగా ఆదుకునేందుకు స్థానిక పాలకవర్గం పనిచేస్తుంది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో నిరంతరం మాట్లాడుతున్నా అక్కడి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాను అని ప్రధాని మోదీ తెలిపారు. కుంభమేళా తొక్కిసలాటపై ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. మహాకుంభమేళా భారీ తొక్కిసలాటలో దాదాపు 20 మంది మృతి చెందడం బాధాకరమని సీఎం చంద్రబాబు విచారణ వ్యక్తం చేశారు. మహాకుంభమేళాలో తొక్కిసలాట దురదృష్టకరమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విచారణ వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం మహాకుంభమేళాలో విషాద ఘటన చోటు చేసుకోవడం తెలుస్తుంది. గత అర్ధరాత్రి తర్వాత జరిగిన తొక్కిసలాటలో దాదాపు 20 మంది వరకు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ దిగ్భ్రాంతికర ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో విషాదకర రీతిలో తొక్కిసలాట తీవ్ర విచారాన్ని కలిగించిందని తెలియజేశారు. ఈ కష్ట సమయంలో వారికి భగవంతుడు మనోధైర్యాన్ని అందించాలని ప్రార్థిస్తున్నాను అని చంద్రబాబు ట్వీట్ చేశారు. తొక్కిసలాట్లో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని తెలిపారు. మరొక వైపు మహాకుంభమేళాలో తొక్కిసలాట దురదృష్టకరమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో చోటు చేసుకున్న తొక్కిసలాటలో 20 మంది భక్తులు దుర్మరణం పాలయ్యారని తెలిసి ఆవేదనకు లోనయ్యానని, ఈ దురదృష్టకరమైన ఘటన అని మౌని అమావాస్య సందర్భంగా పుణ్యస్నానాలు ఆచరించాలని కోట్లాది మంది వచ్చిన ఈ క్రమంలో తొక్కిసలాట చోటు చేసుకోవడం బాధాకరమని తెలియజేశారు. మన తెలుగు రాష్ట్రాల నుంచి మహాకుంభమేళకు వెళ్లేవారు తగిన జాగ్రత్తలు పాటిస్తూ ప్రభుత్వ అధికారుల సూచనలు అనుసరించాలని విజ్ఞప్తి చేస్తున్నానని తెలిపారు. కుంభమేళా తొక్కిసలాటపై ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. మహాకుంభమేళా భారీ తొక్కిసలాటలో దాదాపు 20 మంది మృతి చెందడం బాధాకరమని సీఎం చంద్రబాబు విచారణ వ్యక్తం చేశారు. మహాకుంభమేళాలో తొక్కిసలాట దురదృష్టకరమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విచారణ వ్యక్తం చేశారు. వాట్సాప్ గవర్నెన్స్ పై సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. రేపటి నుంచి రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ప్రారంభమవుతున్నాయని సీఎం తెలిపారు. మొదటి దఫాలో 161 సేవలు పౌరులకి అందుబాటులోకి ఉన్నాయని సీఎం వెల్లడించారు. వాట్సాప్ గవర్నెన్స్ పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలను ప్రభుత్వం రేపటి నుంచి అందుబాటులోకి తీసుకురానున్న నేపథ్యంలో సీఎం సమీక్షించారు. మొదటి విడతగా పౌరులకి 161 సేవలను ప్రభుత్వం అందించనుంది. ఈ మేరకు సీఎం చంద్రబాబుకి అధికారులు ప్రెజెంటేషన్ ఇచ్చారు. వాట్సాప్ ద్వారా సేవలను పొందాలనుకునేవారు ఏ విధంగా ఆప్షన్లను ఎంచుకుంటారనే దానిపై సీఎంకు అధికారులు వివరించారు. మొదటి విడతలో భాగంగా దేవాదాయ, ఎనర్జీ, ఏపీఎస్ఆర్టీసీ, రెవెన్యూ, అన్నా క్యాంటీన్, సీఎంఆర్ఎఫ్, మున్సిపల్ వంటి వివిధ శాఖల్లో సుమారు 161 సేవలను ప్రవేశపెట్టనుంది. దేశంలోనే మొదటిసారి వాట్సాప్ గవర్నెన్స్ విధానాన్ని రాష్ట్రంలో ప్రవేశపెడుతున్నామని, ధృవపత్రాల కోసం పౌరులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే విధానానికి ఇక స్వస్తి పలకనున్నామని ముఖ్యమంత్రి తెలియజేశారు. అలాగనే వాట్సాప్ ద్వారా సేవలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది అక్టోబర్ 22న మెటాతో ఒప్పందం చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ని డిజిటల్ టెక్నాలజీ వినియోగంలో అగ్రగామిగా మార్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్న తరుణంలో పాలన, ప్రభుత్వ సేవలను పౌరులకి వేగవంతంగా అందజేయడానికి ఈ విధానం సులభతరం కానుంది. రేపు వాట్సాప్ గవర్నెన్స్ సేవలను ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ సమీక్షలో సీఎస్ కె విజయానంద్తో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
మీరు తెచ్చిన అప్పును ఈ రాష్ట్రానికి సంపద సృష్టించడానికి ఖర్చు చేశారా, లేక విలాసాలకి మూర్ఖత్వపు ఆలోచనలకి ఆ సొమ్ముని ఖర్చు చేశారా అని గత వైసీపీ ప్రభుత్వంపై మంత్రి పార్థసారథి నిప్పులు చెరిగారు. మీరు అప్పు తెచ్చిన సొమ్ముని ఎలా ఖర్చు చేశారో చెప్పాలని ఛాలెంజ్ చేశారు. పేదవారిని నిరుపేదలుగా చేయడానికి వైసీపీ నాయకులు అందరూ కూడా కలిసి గూడుపుటాన్ని చేశారు అంటూ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ చేసిన తప్పులకి ప్రాయశ్చిత్తం చేసుకోవటం లేదని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ నెంబర్ 2 స్థానంలో ఉన్నవారు కూడా పార్టీని వదిలించుకోవాలని చూస్తున్నారు అంటే అర్థం చేసుకోవాలని అన్నారు. వైసీపీ దిగజారుడు భావనలకి సాక్షి అద్దం పడుతూ వార్తలు రాస్తుందని మండిపడ్డారు. నీతి ఆయోగ్ చెప్పిన విషయాలపై చంద్రబాబుని అనటం కరెక్ట్ కాదని అన్నారు. విపత్తుల మూలంగా రాష్ట్రం లేదా దేశం నష్టపోతే ఏం చేయలేమని, అలా కాకుండా ఓ వ్యక్తి వలన రాష్ట్రం నష్టపోతే క్షమించకూడదని చెప్పారు. ఈ రాష్ట్రానికి ఆదాయ మార్గాలను పెంచకుండా మూర్ఖత్వపు పాలన ద్వారా మరింత దిగజార్చారని విమర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తను చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తం కోసం ప్రయత్నం చేయకుండా కేవలం ప్రభుత్వం మీద బురద జల్లటానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఇప్పటికే ఆ పార్టీ ఖాళీ అయిపోతున్న పరిస్థితుల్లో, ఖాళీ అంటే చిన్న 2 సెకండ్ గ్రేడ్ లీడర్స్ కాదు, నెంబర్ 2 స్థానాల్లో ఉన్న వాళ్ళు కూడా పార్టీని వదిలించుకుంటానికి ప్రయత్నం చేస్తున్నారంటే అర్థం చేసుకోవాల్సింది పోయి ఆ గందరగోళంలో ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం కాని పరిస్థితి. వారి భావాలకి ఒక రూపం ఇచ్చేది, వారి దిగజారిన భావాలకి ఒక రూపం ఇచ్చేది సాక్షి పత్రిక. నీతి ఆయోగ్ గురించి, నీతి ఆయోగ్ చెప్పిన ఆర్థిక పరిస్థితి గురించి, ఆ సందర్భంలో మా నాయకుడు చెప్పిన అభిప్రాయాల గురించి వక్రీకరించి ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నం చేయటం సిగ్గు చేయటం చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. నీతి ఆయోగ్ చెప్పిన ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితికి, దాని గురించి ఆలోచిస్తే సిగ్గుపడాల్సింది, తలదించుకోవాల్సింది ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. నేను ఏదైనా కరువు కాటకాలతోనో ప్రకృతి వైపరీత్యాలతో వంటంలోని శ్రీ బ్రహ్మరంభ మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం పాత శివాలయంలో క్రోధినామ సంవత్సర పుష్యబహుళ త్రయోదశి సందర్భంగా శ్రీ నందీశ్వర స్వామికి ప్రదోష కాల సమయంలో మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం జరిగింది. అనంతరం విశేష పుష్పాలంకరణ, పంచహారతులు, మంత్ర పుష్పము, చతుర్వేద స్వస్తి ఆశీర్వచనం వంటి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు నాగరాజు శర్మ, అభిషేక పండిత్ కొత్తపల్లి సాయికృష్ణ శర్మ, సహాయక అర్చకులు నాదెళ్ల లక్ష్మీ రాఘవేంద్ర శర్మ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. హరహర మహాదేవ అంటూ భగవన్నామ స్మరణ మధ్య నందీశ్వర స్వామికి అత్యంత వైభవంగా పంచామృతాలతో అభిషేకం చేశారు. అనంతరం ఆలయ ఈవో నటరాజన్ షణ్ముగం, ఆలయ కమిటీ చైర్మన్ బొమ్మ మధు, కమిటీ సభ్యులు ఎన్ఎస్ఆర్ భక్తులకి తీర్థప్రసాదాలు భక్తులకు అందజేశారు. Namaste.
ఓం నమ శివాయ. ఈరోజు ప్రతి నెలలాగా ఈ రోజు కూడా నందీశ్వర అభిషేకం జరిగింది. అలాగే తెల్లవారుజామున 5 గంటల నుంచి స్వామివారికి ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. ఈ నందీశ్వర అభిషేకం ప్రతి నెల జరుగుతుంది. అట్లాగే ఈ నెల కూడా భక్తులు అధిక సంఖ్యలో వస్తారు, పెరుగుతున్నారు. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా, భక్తులకి ఎటువంటి ఇబ్బందులు క్యూ లేని కానివ్వండి, వచ్చిన భక్తులు స్వామివారి దర్శనం జరగండి. మేము మా ఈవో గారు పాలక మండలి కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు స్వామివారి దర్శనం చేసుకునే అవకాశం కలిగించాం. అలాగే ప్రతి నెల ఈ స్వామివారి దర్శించుకొని ప్రతి కుటుంబం సుఖ సంతోషం ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, భక్తులు ఈ శివాలయానికి ఈ మధ్య కాలంలో శివాలయం అంటే మళ్ళా పాత శివాలయంగా గుర్తించబడిన భక్తులు రావటం చాలా సంతోషం. అట్లాగే రానున్న రోజుల్లో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ శివయ్య ఆశీస్సులు ప్రతి కుటుంబానికి కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా ఈరోజు మన వన్ టౌన్లో వెంచేసి ఉన్న శ్రీ బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామి దేవస్థానంలో త్రయోదశి నాడు ఉదయం 5 గంటల నుంచి స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, మకనాశ్వరుద్ర అభిషేకాలు, అలాగే సాయంత్రం 4 గంటల నుండి మన నందీశ్వర స్వామికి ప్రత్యేకించే అభిషేకాలు, పూజలు కార్యక్రమం కూడా జరిగింది. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు కూడా స్వామివారి నందీశ్వర స్వామిని దర్శించుకున్నారు. వాళ్ళకి అవసరమైన అన్ని ఏర్పాట్లు కూడా మా దేవాదాయ శాఖ తరఫున అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామి నమః, శ్రీ నందీశ్వరాయ నమః. ఇది ఒక విజయవాడలోని వన్ టౌన్లో వేయించేసినటువంటి పాండవ అగ్రజులైనటువంటి శ్రీ ధర్మరాజు గారిచే ప్రతిష్ఠ అయినటువంటి శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామి దేవస్థానం పాత శివాలయం నందు
ఈ యొక్క పుష్య బహుళ అమావాస్య త్రయోదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ యొక్క ప్రతి మాసం లాగా ఈ మాసం కూడా ఉదయం 6 గంటలకి శ్రీ మల్లేశ్వర స్వామి వారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, అట్లాగే సాయంకాలం 4 గంటల నుంచి కూడా ప్రదోషకాల సమయం నందు శ్రీ నందీశ్వర స్వామి వారికి మహాన్యాసపూర్వకంగా రుద్రాభిషేకం, అట్లాగే స్వామివారికి అర్చన, పంచహారతులు, చతురేయ స్వస్తి కార్యక్రమాలన్నీ కూడా ఈ యొక్క త్రయోదశి పర్వదినాన్ని పురస్కరించడం జరిగింది. అట్లాగే ప్రతి మాసం కూడా ఈ యొక్క బహుళ త్రయోదశి అనగా అమావాస్య ముందు వచ్చేటువంటి త్రయోదశి రోజున ప్రదోషకాలంగా సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల 30 నిమిషాల వరకు కూడా యొక్క నందీశ్వర స్వామి వారి అభిషేకం జరుగుతుంది. ఎందుకంటే ఈ యొక్క నందీశ్వరుడు అభిషేకం చేయడం అంటే, నందీశ్వర స్వామి వారికి అభిషేకం చేయడం వల్ల జాతక రీత్యా అంటే ఎవరికైనా తిథి వారాలు తెలియకపోయినటువంటి వాళ్ళు, ఎవరైనా డేట్ ఆఫ్ బర్త్ తెలియనటువంటి వారు ఎవరైనా ఉన్నా కూడా జాతకంలో సూక్ష్మంలో ఉండేటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పి శివమహాపురాణంలో తెలియజేసినటువంటి విధంగా ఈ యొక్క పాత శివాలయంలో యొక్క నందీశ్వర స్వామి వారికి అభిషేకం ప్రతి మాసం కూడా చేయడం జరుగుతున్నది. అట్లాగే రేపు తెల్లవారితో మహాశివరాత్రి రోజున కూడా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అలాగే అమావాస్య రోజున ఉదయం 8 గంటలకి యొక్క పాశివాల భ్రమరాంబ అమ్మవారి ఆలయం నందు చండీ సప్తశతి హోమం మరియు రుద్రహోమ కార్యక్రమాలు కూడా జరుగుతుంటాయి. కావున ఆ యొక్క కార్యక్రమంలో భక్త మహాశయులందరూ కూడా పాల్గొని ఈ యొక్క భ్రమరాంబ మల్లేస్వామి అనుగ్రహం పొందగలని కోరుతున్నాం. ప్రజల విస్తృత ప్రజా ప్రయోజనాలని దృష్టిలో ఉంచుకొని రైల్వేతో ముడిపడిన ప్రాజెక్టులు, అభివృద్ధి పనుల్ని సమిష్టిగా భాగస్వామ్యంతో సత్వరం పూర్తి చేసేందుకు అవసరమైన డిపిఆర్లను త్వరితగతిన సిద్ధం చేయాలని ఎంపీ కేశినేని శివనాథ్, జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష, డివిజనల్ రైల్వే మేనేజర్ నరేంద్ర ఏ పాటిల్ దృష్టికి తీసుకుని వచ్చారు. ఇప్పటికే చేపట్టిన పనుల పూర్తికి చర్యలు తీసుకోవాలని అన్నారు. రైల్వే ప్రాజెక్టులు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధి పనులకి సంబంధించిన డిపిఆర్లను వెంటనే సిద్ధం చేసి అనుమతులు సాధించేలా కృషి చేయవలసిన అవసరం ఉందని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని తెలిపారు. విజయవాడలో జరిగిన జిల్లా స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. రైల్వే ప్రాజెక్టులు, శాటిలైట్ కమ్యూనికేషన్ వ్యవస్థ, బుల్లెట్ ట్రైన్, మెట్రో లైన్ నిర్మాణం వంటి వాటిని కేంద్రం దృష్టికి తీసుకుని వచ్చి అనుమతులు, నిధులు మంజూరుకి తన వంతు కృషి చేసి విజయవాడ నగరాన్ని రైల్వే హబ్ గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని వెల్లడించారు. గుణతల వద్ద రోజుకి 180 సార్లు గేటు పడుతూ ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, ఈ నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికన వంతెన పనుల పూర్తికి కృషి చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. గుణతల రైల్వే వంతెనకి సంబంధించిన డిపిఆర్ఎస్ ని రైల్వే బోర్డుకి సమర్పించడం జరిగిందని, వీలైనంత త్వరలో అనుమతులు మంజూరుకి కృషి చేస్తామని ఎంపీ శివనాథ్ తెలిపారు. రైల్వేతో ముడిపడిన ప్రాజెక్టులు, అభివృద్ధి పనుల్ని పూర్తి చేసేందుకు బుధవారం జిల్లా కలెక్టరేట్ లో ఎంపీ కేశినేని శివనాథ్ అధ్యక్షతన డిఆర్ఎం నరేంద్ర ఏ పాటిల్, జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష, మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ హెచ్ఎం ధ్యానచంద్ర, దక్షిణ మధ్య రైల్వే అధికారులు, రెవెన్యూ, మున్సిపల్, ఆర్ఎంబీ, జాతీయ రహదారులు, ఇరిగేషన్ తదితర శాఖల అధికారులతో ప్రత్యేక సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. రైల్వేతో ముడిపడిన ఇంజనీరింగ్, పారిశుద్ధ్య, పట్టణ ప్రణాళిక, రెవెన్యూ, ఎస్టేట్ సెక్షన్ల అంశాలపై సమావేశం దృష్టి సారించింది. విజయవాడను ఇబ్బంది పెట్టిన వరదలు పునరావృతం కాకుండా రైల్వే భాగస్వామ్యంతో చేపట్టవలసిన పనులు నిరాటంకంగా కొనసాగించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. డ్రైన్లో పూడికితీత, పారిశుద్ధ్య కార్యక్రమాలతో పాటు మ్యాన్హోళ్ల వద్ద
తేలియాడే చెత్త చెదారం తొలగింపు, సీసీ అప్రోచ్, ఆర్ఓబి, ఆర్యూబీల మంజూరు నిర్మాణం, అక్రమాల తొలగింపు, డిపిఆర్ల తయారీపై కూలంకషంగా చర్చించి తక్షణ కార్యాచరణకి చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకి ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రితో పాటు మంత్రులు బుడమేరు ఆధునీకరణతో పాటు విజయవాడ నగరాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగిందని జిల్లా కలెక్టర్ జి లక్ష్మీషా తెలిపారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా నిర్మాణాలకి అనువైన వేసవిలో వివిధ అభివృద్ధి పనులు పూర్తికి స్పష్టమైన కార్యాచరణతో సమన్వయంతో ముందుకు వెళ్లవలసిన అవసరం ఉందని చెప్పారు. జిల్లా అధికార యంత్రాంగం, రైల్వే అధికారుల సమన్వయంతో ప్రజా అవసరాలని తీర్చే ప్రాజెక్టులు, అభివృద్ధి పనులపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించి పనులు పూర్తి చేసేందుకు కృషి చేస్తామని చెప్పారు. అవసరం మేరకు త్వరితగతిన జాయింట్ ఇన్స్పెక్షన్ నిర్వహించనున్నామని తెలిపారు. విజయవాడ నగరపాలక సంస్థకు రైల్వే శాఖ చెల్లించవలసిన బకాయిలను చెల్లించేలా చర్యలు తీసుకోవాలని, తద్వారా నగరాభివృద్ధికి మరిన్ని నిధులు సమకూరుతాయని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రైల్వే ప్రాజెక్టులపై ప్రత్యేకంగా దృష్టి సారించారని, పెద్ద ఎత్తున ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నారని రైల్వే డీఆర్ఎం నరేంద్ర పాటిల్ పేర్కొన్నారు. విజయవాడలో జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో పనులు పూర్తికి ఇలాంటి సమన్వయ సమావేశాలతో మెరుగైన ఫలితాలు ఉంటాయని డీఆర్ఎం నరేంద్ర ఏ పాటిల్ తెలిపారు. వచ్చే 2 ఏళ్ల సమయం చాలా కీలకమైనది. సమిష్టి కృషితో పనులు సత్వర పూర్తితో రాష్ట్ర అభివృద్ధికి కృషి చేద్దామని చెప్పారు. భద్రతా దృష్ట్యా రైల్వే వంతెనల నిర్వహణ అత్యంత కీలకమైనది. ఈ వంతెనల వద్ద చేపట్టే డ్రైన్లలో పూడికతీత వంటి పనుల్ని వివిధ శాఖల సమన్వయంతో జాగ్రత్తగా చేపట్టేందుకు కృషి చేయడం జరుగుతుందని అన్నారు. కొండ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల క్షేమం ఎంతో ముఖ్యమైనదని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర పేర్కొన్నారు. బుధవారం ఉదయం తన పర్యటనలో భాగంగా మొగల్రాజుపురం, క్రీస్తు రాజుపురం, చిట్టినగర్ కొండ ప్రాంతాలలో పర్యటించారు. కొండ ప్రాంత ప్రజలకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు. ప్రజలు నివసిస్తున్న కొండ ప్రాంతాల్లో గల కొండలని జియోలాజిస్టులతో ప్రత్యేకమైన పరీక్షలు చేయించి వాటి నివేదికల్ని తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు. తదుపరి చిట్టినగర్లో గల స్వరంగంని పరిశీలించారు. స్వరంగం నుండి కారుతున్న నీటి సమస్యని అరికట్టే విధంగా ప్రణాళికల్ని సిద్ధం చేయాలని ఇంజనీరింగ్ సిబ్బందిని ఆదేశించారు. ఈ పర్యటనలో వీఎంసీ అధికారులు పాల్గొన్నారు. వెనుకబడిన వర్గాలకి, చేతి వృత్తుల కళాకారులకి మేలు చేకూర్చడానికి ప్రధాని విశ్వకర్మ పథకంని అమలు చేస్తోందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. ఈ పథకాన్ని ఒక పద్ధతి ప్రకారం అర్హులైన లబ్ధిదారులందరికీ సద్వినియోగపరుచుకునేలా చూడవలసిన బాధ్యత అధికారులపై ఉందని అన్నారు. ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం అవగాహన కార్యక్రమం రుణమేళాని విజయవాడ ఆటోనగర్లోని ఆటోమొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ హాల్లో నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. అర్హులైన లబ్ధిదారులకి రుణ చెక్కుల్ని పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ
సహకారంతో ఈ పథకం అమలు చేయడం జరుగుతుందని తెలియజేశారు. ఎన్టీఆర్ జిల్లాలో 49,000 మంది దరఖాస్తు చేసుకున్నారని, అందులో 2,561 మంది అర్హత సాధించారని తెలిపారు. యువతకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి వారికి ప్రోత్సాహాన్ని అందిస్తున్నామని తెలిపారు. శిక్షణ లేని వారికి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా శిక్షణ కూడా ఇవ్వడం జరుగుతుందని అన్నారు. శిక్షణ పొందిన వారికి బ్యాంకు ద్వారా రుణ సదుపాయం కల్పించడం జరుగుతుందని అన్నారు. అర్హులైన లబ్ధిదారులకి సచివాలయం లేదా మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. వెల్కమ్ సార్. మనం కానీ బ్రోచర్ కూడా ఏం తప్పు ఉంది లేకపోతే వాళ్ళు ఎలిజిబిలిటీ ఉన్నారా లేదా అండ్ దెన్ ఇన్ఫర్మేషన్ క్లారిటీగా వస్తుంది. 168 లక్షలు మంజూరు చేయడం జరిగింది. అది గౌరవ ఎమ్మెల్యే శాసనసభ్యులు చేతుల మీదుగా వాళ్ళ లబ్ధిదారులకి పంపిణీ చేయడం జరుగుతుంది. వాళ్ళు చెప్పేది మీకు అర్థం కాదు, మాకు అర్థం కాదు. మీరందరూ ఒక తిరణాలకు వచ్చి వెళ్ళినట్టే ఉంటుంది తప్పితే ఎవరికి ప్రయోజనం ఉండదు. మీరు మాట్లాడకుండా చెప్పింది సబ్జెక్ట్ విని దాంట్లో అర్హత ఉన్న ప్రతి ఒక్కళ్ళకి న్యాయం చేయడానికి అటు కేంద్ర ప్రభుత్వం ఉంది, ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఉంది. మధ్యలో దళారులు దొంగలకి ఎక్కడ కూడా అవకాశం ఇవ్వద్దు. మీకు ఎవరు లోన్ ఇచ్చినా ప్రభుత్వం ఇస్తుంది, అది డైరెక్ట్గా మీ అకౌంట్లోకి వస్తుంది. దీంట్లో అర్హత ఎవరు అనేది మీరు కూడా గమనించుకోవాలా, వాళ్ళు చెప్పే వినాలా. నేను చూస్తాను ఇప్పుడు మాట్లాడుతానున్నా అక్కడ మాట్లాడుతూనే. అందువల్ల ఇక్కడ మీరందరికీ కూడా చేతి వృత్తుల వాళ్ళందరికీ సపోర్ట్ ఇవ్వాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. ఇదంతా కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయంతో. దీనిలో మీకు కావలసిన అర్హతలు ట్రైనింగ్ సర్టిఫికేట్లు ఉండాలా. ఎక్కడ పడితే అక్కడ ప్రైవేట్ వాళ్ళు ఏదో సంతకాలు పెడితే కాదు. అవసరమైతే ట్రైనింగ్ సర్టిఫికేట్ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా అఫీషియల్గా గవర్నమెంట్ కార్యక్రమాల ద్వారా మీకు ట్రైనింగ్ కూడా ఇవ్వబడుద్ది. దానిలో యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వబడుద్ది. విజయవాడ నగరపాలక సంస్థ వారు జారీ చేసిన పట్టాలని గజం కేవలం 100 రూపాయలకే రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు జనవరి 31 ఆఖరి తేదీ అని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర బుధవారం నాడు విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. పాయకాపురం, కొత్త రాజేశ్వరిపేట ప్రాంతాలలో విజయవాడ నగరపాలక సంస్థ వారు కేటాయించిన పట్టాలని గజం 100 రూపాయలకే రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రధాన కార్యాలయంలో గల నూతన భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్ లో జరుగుతుందని, ఇంకా ఇళ్ల రిజిస్ట్రేషన్లు ఎవరైతే చేయించుకోవాలో జనవరి 31 తేదీ కల్లా ఇంటి రిజిస్ట్రేషన్ చేయించుకోగలరని ప్రభుత్వం వారు కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని కమిషనర్ కోరారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కుంభమేళాలో తొక్కిసలాట జరగడం బాధాకరమని ప్రధాని మోదీ దిగ్భ్రాంతి. మృతుల కుటుంబాలకి సానుభూతి తెలిపిన మోదీ. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన మోదీ. కుంభమేళా తొక్కిసలాటపై ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందన. ఈ ఘటన తీవ్ర విచారం కలిగించిందన్న చంద్రబాబు. తెలుగు రాష్ట్రాల నుంచి కుంభమేళాకు వెళ్లేవారు ప్రభుత్వ అధికారుల సూచనలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం వెల్లడి. వైసీపీ చేసిన తప్పులకి ప్రాయశ్చిత్తం చేసుకోవడం లేదని మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడి. వైసీపీ తెచ్చిన అప్పులు ఈ రాష్ట్రానికి సంపద సృష్టించడానికి ఖర్చు చేశారా
లేక విలాసాలకి, మూర్ఖత్వపు ఆలోచనలకి ఆ సొమ్మును ఖర్చు చేశారా అని విమర్శ. రైల్వేతో ముడిపడిన ప్రాజెక్టులు, అభివృద్ధి పనులు పూర్తి చేసేందుకు జిల్లా కలెక్టరేట్లో జిల్లా స్థాయి సమన్వయ సమావేశం. పాల్గొన్న ఎంపీ కేశినేని శివనాథ్, డిఆర్ఎం నరేంద్ర ఏ పాటిల్, పలు అధికారులు. సమిష్టి భాగస్వామ్యంతో సత్వరం పూర్తి చేసేందుకు అవసరమైన డిపిఆర్లను త్వరితగతిన సిద్ధం చేయాలని ఎంపీ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.